ఫ్రెండ్స్, మనము సిలిండర్ బుక్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం కదా. మీకు సింపుల్గా ఎలా బుక్ చేయాలో చూపెడతా చూడండి. మీ ఫోన్లో ఫోన్పే ఓపెన్ చేయండి. ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద సెర్చ్ బార్ అని ఉంటుంది. సెర్చ్ బార్లోకి పోయి బుక్ సిలిండర్ అని టైప్ చేయండి. టైప్ చేసినాక ఇక్కడ మీకు భారత్ గ్యాస్, భారత్ కమర్షియల్, హెచ్పి గ్యాస్, ఇండియన్ ఆయిల్, ఇండియన్ గ్యాస్ అని వస్తుంది. మీది ఏ గ్యాస్ కంపెనీో ఆ గ్యాస్ కంపెనీ సెలెక్ట్ చేసుకోండి. మనది ఇండియన్ గ్యాస్ కాబట్టి ఇండియన్ గ్యాస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ బుకింగ్ యూజ్ అంటే మనము మొబైల్ నెంబర్తో బుక్ చేసుకోవాలన్నా, ఎల్పిజి ఐడితో బుక్ చేసుకోవాలన్నా, కన్జ్యూమర్ నెంబర్తో బుక్ చేసుకోవాలన్నా ఇక్కడ 3 ఆప్షన్ చూపిస్తుంది. మీరు ఎలా బుక్ చేసుకోవాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోండి. మనం మొబైల్ నెంబరు కింద రిజిస్టర్డ్ కాంటాక్ట్ మొబైల్ నెంబర్ అని ఉంది. మనది వచ్చేసి మొబైల్ నెంబరు ఏ మొబైల్ నెంబర్ అవుతుందో ఆ మొబైల్ నెంబర్కి ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అని వస్తుంది. కన్ఫర్మ్ కొట్టినాక ఇక్కడ చూడండి, రీఫిల్ బుకింగ్ అలౌడ్ ఆఫ్టర్ 25 days అలౌడ్ అంటే నేను ఆల్రెడీ బుక్ చేసి 45 days కాలేదు కాబట్టి నాకు అట్లా చూపిస్తుంది. 45 days ఎవరైతే అయిపోతుందో ఇంతకుముందుకు కుండ తీసుకొని 45 days అయిపోయి ఉంటే ఇక్కడ బుకింగ్ తీసుకుంటుంది. కన్ఫర్మ్ చేయగానే మీకు ఏం చూపిస్తుంది అంటే మన సిలిండర్ పేమెంట్ ఎంత ఉందో ఆ పేమెంట్ అక్కడ చూపిస్తుంది. మనం పేమెంట్ మీద కన్ఫర్మ్ చేసి పే చేసేస్తే మనకు ఒక రిసిప్ట్ అండ్ ఓటీపీ వస్తుంది. మనము ఆ డీలర్ కాడికి పోయి ఇది చూపిస్తే మనకు సిలిండర్ ఇచ్చేస్తారు. ఇంతే సింపుల్ ట్రిక్ ఇది. ఇంకొకటి 45 days అయిపోయి ఉండాలి అంటే మీరు ఇంతకుముందుకు తీసుకున్న కుండకు ఇప్పుడు మనం బుక్ చేసే కుండకు 45 రోజులు అయిపోతేనే ఈ ఆప్షన్ మీకు చూపిస్తుంది, లేకపోతే చూపించదు. ఓకేనా ఫ్రెండ్స్?